10వ అధ్యాయము 7-8 వచనాలను మనము చదువుదాం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. ఈ మాటలను దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. బిడ్లారా, పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చదవబడినటువంటి లేఖన భాగములో ఉన్న మాటలు దేనికి సంబంధించినవంటే ఇశ్రాయేలులకు సంబంధించినవి. పాత నిబంధన గ్రంథమంతా కూడా ఇశ్రాయేలు యొక్క వారి జీవితము గురించి, ఐగుప్తు నుండి వారు చేసిన ప్రయాణము కనాను దేశమును గురించి, కనాను దేశంలో ఉంటుండగా వారు ఎలాగైతే దేవునికి దూరమైపోయారు, వ్యతిరేకమైపోయారు, ఏ విధంగా అయితే ప్రవక్తలు వారిని హెచ్చరించారు, ఆ హెచ్చరించిన దానిని బట్టి వారు ఏ విధంగా సరి చేసుకున్న వారు కొంతమంది, సరి చేసుకోలేని వారు కొంతమంది. కానీ క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి ఇశ్రాయేల్ గురించి ప్రస్తావన ఉంది. ఇశ్రాయేలులో నుండి రక్షణ వస్తుందని యేసు ప్రభు వారే చెప్పారు. ఈ యొక్క ఇశ్రాయేల్ గురించి మనకు కనబడినప్పటికీ కూడా ఎక్కువగా సంఘమును గురించి రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ సంఘమును గురించి రాస్తున్నటువంటి పరంపరలో పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ 1 కొరింథీ 10వ అధ్యాయంలో అంటాడు, పూర్వీకులు ఉన్నారు కదా, వాళ్ళు చాలామంది విగ్రహారాధికులై వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం వల్ల నశించిపోయారు. వారిలో కొంతమంది వ్యభిచరించడం వల్ల ఒక్క రోజులోనే ఎన్ని వేల మంది కూలిపోయారట? 23,000 మంది ఏమైపోయారంట? కూలిపోయారు కదా అని వాటిని మనకి దృష్టాంతాలుగా, అంటే ఇంకో మాటలో చెప్పాలంటే మనకు మాదిరిగా ఉంచారు. ఎందుకు చెప్తున్నాడు మాదిరిగా అంటే, వారు ఈ తప్పు చేసి పడిపోయారు కాబట్టి మనము కూడా ఈ తప్పులు చెయ్యకూడదు, చేస్తే గనక మనము కూడా వారి వలె అయిపోతామని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. వీళ్ళారా, ఇంతకీ ఆ 23,000 సంగతి ఎక్కడ? ఎక్కడ జరిగింది ఆ సంగతి? పౌలు ఎక్కడి నుంచి దాన్ని తీసుకువచ్చాడు? ఏ ఉద్దేశంలో పౌలు ఆ మాటలు కొరింథీ సంఘానికి చెప్పాడో ఈ ఉదయకాల సమయంలో మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గమనించండి, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి ప్రయాణమై వెళ్ళుచు ఉన్నారు. ఇశ్రాయేలీలు అంటే ఎవరు? అబ్రహాము సంతానం. అబ్రహాముకు ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకుకి యాకోబు పుట్టాడు. యబ్బోకు రేవు దగ్గర దేవుడే యాకోబు అని పేరుని ఎలాగో మార్చాడు? ఆయన ఇశ్రాయేలుగా మార్చాడు. ఇప్పుడు ఆయన కడుపును పుట్టినటువంటి 12 మంది కుమారులు, ఈ 12 మంది కుమారులను ఏమని పిలుస్తారంటే ఇశ్రాయేలు జనాంగము అంటారు. ఆ 12 మందిని 12 గోత్రాలుగా వారు విభజించుకున్నారు. వారందరూ కూడా కరువు వచ్చిందని యాకోబు కాలంలో మొట్టమొదటిగా యోసేపు వస్తాడు ఐగుప్తు దేశానికి. యోసేపు వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల దేశాల్లో కరువు వచ్చినప్పుడు ఆహారము కొరకు కనాను దేశం నుండి యాకోబు తన పిల్లలను ఐగుప్తుకు పంపిస్తాడు. ఐగుప్తులో ఉన్నటువంటి ఈ యోసేపు ఆ అన్నదమ్ములను గుర్తుపట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చేయమని చెప్తాడు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలులకు అనగా అబ్రహాముకి, ఇస్సాక్కి, యాకోబుకి ఐగుప్తును వాగ్దాన దేశముగా ఇవ్వలేదు. దేని వాగ్దాన దేశముగా ఇచ్చాడంటే కనాను దేశాన్నే వాగ్దాన భూమిగా ఇచ్చాడు. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఎక్కడికి రావాలి? కనాను దేశానికి రావాలి. ఎందుకు? దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే, వాగ్దానం అంటే ఏమనుకుంటున్నారు? నువ్వు నిలబడితే చాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆయన పట్ల విధేయత చూపితే చాలు, నువ్వు ఏది కోరుకుంటే అది దేవుడిని అనుగ్రహిస్తాడు. ఎడారిని పువ్వులు పూసే పట్టణంగా మార్చగల దేవుడు, ఎడారి ప్రాంతాన్ని పాలు తేనెలు చేయగల దేవుడు. అదే వాగ్దానం ఇచ్చాడు యాకోబుకి. ఇది ఎడారి ప్రాంతం అని నువ్వు అనుకుంటున్నావు అబ్రహామా, నీ సంతానానికి నేను దీన్ని ఇవ్వబోతున్నాను, ఇది ఎలా ఉండబోతుందంటే పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఉండబోతుంది అన్నాడు.
ఇంకొక మాట కూడా చెప్తున్నాను, దేవుడు ఇశ్రాయేలుకు మన్నాను వాగ్దానంగా ఇవ్వాల. తాత్కాలికమైనటువంటి ఆ యొక్క భోజనాన్ని దేవుడు వారికి వాగ్దానం ఇవ్వాల. అరణ్యములో ప్రయాణించుచున్నంతకాలము దేవుడు వారికి మన్నాతో పోషించాడే తప్ప మన్నాని దేవుడు కావాలని ఆపేశాడు. ఎందుకు ఆపేశాడు చెప్పమంటారా? దేవుడు మన్నాను ఆపితేనే కానీ పాలు తేనెలు ప్రవహించే దేశంలో వీళ్ళు ప్రవేశించి శ్రేష్టమైన పదార్థాలు తినలేరు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి ఒకసారి హల్లెలూయా. అంటే మన్నా కూడా తాత్కాలికమైనదే. ఈ తాత్కాలికమైన మన్నాను దేవుడు ఆపితేనే కానీ మనం ఎక్కడికి ప్రవేశించమన్నమాట? పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రవేశించాం. కాబట్టి బిడ్డలారా, ఈ అబ్రహాము సంతానాన్ని అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానాన్ని దేవుడు ప్రేమించాడు, వారిని విడిపించాడు, వారిని సీనాయి పర్వతం దగ్గర తీసుకొచ్చాడు, వారితో నిబంధన చేసుకున్నాడు, వారితో నిబంధన తీసుకుని వారిని నడిపిస్తూ ఉన్నాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే బిడ్డలారా, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, ఈ యొక్క యెహోషువ గ్రంథము, ఇలాంటి గ్రంథాలన్నీ ఇశ్రాయేలు గురించి మనం చూసినప్పుడు, ఎజ్రా, నెహెమ్యా ఇవన్నీ చూసినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. అర్థం ఏంటంటే ఎంత తిరుగుబాటు చేసినా ఇశ్రాయేలును దేవుడు ప్రేమించడం మానలేదు. వీళ్ళు ఎంత వ్యతిరేకించినా, ఎంత దూరం అయిపోయినా దేవుడు ఇశ్రాయేలులను ప్రేమించడం మానలేదు. రెండో సంగతి ఏంటంటే దేవుడు ఎంత ప్రేమించినా వీళ్ళు దేవునికి ఎదురు తిరగడం మానలేదు. ఇశ్రాయేలు ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగానే జీవించారు, దేవునికి ఎప్పుడు కూడా అపనమ్మకస్తులుగానే జీవించారు. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. అపనమ్మకస్తులుగా ఉన్నవన్నీ దేవుడు ప్రేమించడం మానలేదు, దేవుడు ప్రేమించుచున్న వీరు దేవునికి లోపడ్డం మానేసి వ్యతిరేకంగానే జీవించడం మొదలెట్టారు. ఈ కనాను దేశంలోకి వారు ప్రయాణమై వెళుతున్నారు. మోషే నాయకత్వంలో వాళ్ళు వెళుతూ ఉన్నారు. దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, వాళ్ళని నడిపించుకుంటూ తీసుకువెళ్ళాడు. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు, నిబంధన చేసుకున్నారు. అక్కడి నుంచి కాదేశు బర్నేయాకు వచ్చారు. అక్కడ కూడా దేవుడు వారితో శోధించబడ్డాడు. శోధించబడిన తర్వాత దేవుని బిడ్డలారా, వాళ్ళు అవిధేయత వల్ల సమాజం అంతా ఏకమై కనాను దేశానికి మేము వెళ్ళలేము అన్న అవిధేయత వల్ల, దేవుడిచ్చిన వాగ్దానం పట్ల వారు నమ్మకపోవటం వల్ల వారు చేసుకున్న పని ఏంటంటే రోజుకు ఒక చెప్పున 40 సంవత్సరాలు మరలా అరణ్యంలో తిరిగారు. మరలా అరణ్యంలో తిరిగి మోసే వాళ్ళు యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు, యోర్దాను నది దగ్గర ఉన్నటువంటి ఆ మోయాబు మైదానం దగ్గరికి వచ్చారు. వీళ్ళు ఆ పరంపరలో వీళ్ళు చాలా బలమైన శత్రువులను ఓడించారు. ఆ దినాల్లో బాషాను రాజు అయినటువంటి ఓగును ఓడించారు, అమోరీల రాజు అయినటువంటి సిహోనును ఓడించారు. వాళ్ళిద్దరు చాలా బలమైన రాజులు. ఆ దినాల్లో ఆ ప్రపంచంలో ఎవరు కూడా వాళ్ళిద్దరిని కొట్టలేరండి, అంత బలమైన రాజులు. అంత బలమైన రాజుల్ని సునాయాసంగా ఇశ్రాయేలు దేవుడు వారిని జయించాడు. జయించిన తర్వాత వీళ్ళ ప్రయాణమై ఎక్కడికి వచ్చారంటే దేవుని బిడ్డలారా, మోయాబు, యోర్దాను నదీ తీరమునున్న మోయాబు మైదానంకి వచ్చారు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సంగతులన్నీ మీకు ఎక్కడ కనబడతాయంటే సంఖ్యాకాండం 22వ అధ్యాయం మొదలుకొని 25వ అధ్యాయం వరకు మనం అక్కడ చూడాలి. 22వ అధ్యాయం మొదలుకొని 25వ అధ్యాయం వరకు మీరు చూడాలి. ఇది మీరు చూడాలంటే సంఖ్యాకాండము 25వ అధ్యాయాన్ని చేతపట్టుకునండి, పట్టుకుని అలాగే మీరు చూడండి. నేను కొన్ని సంగతులను ఈరోజు విషయాలు నేను మీకు తెలియజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయము చేయునుగాక. హల్లెలూయా. బిడ్డలారా, వీళ్ళు ఎరుకో ఎదురుగా ఉన్నటువంటి మోయాబు మైదానంలోనికి వచ్చారు. ఎప్పుడైతే వచ్చారో మోయాబీలు దేశమును ఏలుతున్న రాజు పేరు బాలాకు. ఈ బాలాకు ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటిని చూసి అనుకున్నాడు, పచ్చిక బీళ్లను నాకేటువంటి ఎద్దుల్లాగా వీళ్ళంతా ఇంత జనసమూహం వచ్చారు, వీళ్ళు ఎవరైనా ఆరాధిస్తే వారు ఇశ్రాయేలు అన్న సంగతి ఆయనకు అర్థమైంది. ఈ ఇశ్రాయేలులు ఎంతమంది అంటే ఇంచుమించు 25 లక్షల మంది ఆ మైదానంలో వారు గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. వారిని చూసినటువంటి ఈ బాలాకు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడంటే దేవుని బిడ్డారా, అంతకుముందే బాషాను రాజు అయినటువంటి ఓగును జయించారు, బలమైన రాజు. అలాగే అమోరీల రాజు అయినటువంటి సీహోనును కూడా వారు జయించారు. వాళ్ళతో పోల్చుకుంటే ఈ మోయాబీలు రాజు అయినటువంటి బాలాకు చాలా అల్పమైన వాడు, శక్తి సామర్థ్యాలు తక్కువ, సైన్యము తక్కువ. అంత బలమైన రాజుల్ని వీళ్ళు కొట్టేశారు.
అంత బలమైన రాజులనే వీళ్ళు ఓడించారు కదా, నేను వీళ్ళకి ఎదురు తిరిగితే నన్ను ఓడిస్తారు అని ఆలోచన చేసి ఈ ఇశ్రాయేల్ని ఎలాగైనా నేను ఓడించాలి, ఓడించకపోతే కనుక నేను బాగుపడలేను అన్న ఉద్దేశం కలిగిన బాలాకు రాజు ఒక ఆలోచన చేశాడు. ఆ ఆలోచన ఏంటంటే, దేవుని బిడ్డలారా, వీరిని దేవుడు శపిస్తేనే కానీ మనం వీళ్ళని జయించలేమని చెప్పి శపించడానికి ఒక ప్రవక్తను ఎన్నుకున్నాడు. ఆ మోయాబు దేశంలో ఉన్నటువంటి ఆ ప్రవక్త పేరు ఏం పేరంటే బిలాము. చెప్పండి, ఏం పేరు? గట్టిగా చెప్పండి. బిలాము. ఈ బిలామును ఎన్నుకొని బిలాము దగ్గర ఇతను సర్వోన్నతుని యొక్క విద్య తెలిసిన వాడు అని బైబిల్ గ్రంథం చెప్తోంది. 22వ అధ్యాయంలో మనం చూస్తే ఈయనకట సర్వోన్నతుడైన దేవుని యొక్క విద్య తెలిసినవాడు. ఎవరు? ఈ బిలాము. అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన శక్తి కలిగిన వాడు. ఈ బిలాము ప్రార్థన చేస్తే దేవుడే ప్రత్యక్షమవుతాడు, సర్వశక్తిమంతుడైన యెహోవాయే ప్రత్యక్షమవుతాడు. కొన్ని సంగతులను యెహోవా ఈ బిలాముకు తెలియచేస్తాడు. అంత విద్య నెరిగిన వాడు ఎవరు? ఈ బిలాము. బిలాము దగ్గరికి ఈ యొక్క బాలాకు కొంతమంది పనివారిని, అధికారులను, కానుకలను ఇచ్చి పంపిస్తాడు. కానుకలు ఇచ్చి పంపించిన తర్వాత దేవుని బిడ్డలారా, జరిగిన సంగతి ఏమిటంటే, బిలాము దగ్గరికి వస్తారు. బిలాము ఒక చాలా శ్రేష్టమైన మాట మాట్లాడతాడు. అయ్యలారా, మీరు వచ్చారు మంచిదే, రాజుపక్షంగా వచ్చారు మంచిదే. నేను ఈ రాత్రి దేవుణ్ణి అడుగుతాను, దేవుడు మీతో రమ్మంటే నేను వస్తాను, మీతో రావద్దంటే నేను రాను అని చెప్పాడు. సరే, ఆ రాత్రి బిలాము యథావిధిగా తన ప్రార్థన చేసుకొని చుండగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో బిలాము దేవుడిని అడిగాడు, అయ్యా మరి జనాంగం వచ్చారట, బాలాకురాజు నాకు కబురు పెట్టాడు, వాడిని శపించమని నన్ను పిలుస్తున్నాడు, వెళ్ళమంటావా వద్దంటావా అని సేవకుడైన బిలాము దేవుడిని అడిగాడు. దేవుడు అన్నాడు స్పష్టంగా, దేవుడు ఏం చెప్పాడంటే, నీవు వారితో వెళ్ళవద్దు అని చెప్పాడు. దేవుడు ఎప్పుడైతే వారితో వెళ్ళవద్దని చెప్పాడో, ఉదయాన్నే లేవగానే వాళ్ళ వచ్చిన అధికారులతో పనివారితో చెప్పాడు, అయ్యా దేవుడు నన్ను మీతో రావద్దని చెప్పాడు, కాబట్టి నేను మీతో రాను అన్నాడు. బాగుంది, చాలా చక్కగా ఉంది. దైవజనుడు ఏ మాట మాట్లాడాలో ఆ మాటే మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నవాడు కాబట్టి చక్కనైన మాట మాట్లాడాడు. ఎవరు? బిలాము. ఈ రాజుగారు బాలాకు ఏం చేశారంటే, వీడు ఎలాగూ రావట్లేదు కాబట్టి వాళ్ళకంటే పై అధికారులను, ఇంకా ఎక్కువ వెండి బంగారాలను, ఇంకా కానుకలను, ఇంకా కొంతమందిని ఇచ్చి పంపించాడు. ఎవరి దగ్గరికి పంపించాడు? బిలాము దగ్గరికి పంపించాడు. మరలా వీళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే బాలాకు తెలిసింది ఏంటంటే, దేవుడు శపిస్తే ఈ జనాంగాన్ని నేను ఓడించవచ్చు అన్న సంగతి బాలాకు తెలుసు. అందుకే బాలాకు ఏం చేశాడంటే, మరలా ఎక్కువ బంగారం ఇచ్చి, ఎక్కువ డబ్బులు ఇచ్చి, ఎక్కువ అధికారం గల వారిని ఇచ్చి ఎవరి దగ్గర పంపించాడంటే బిలాము దగ్గర పంపించాడు. ఇప్పుడు బిలాము ఏం చెప్పాలి? దేవుడు ఒక్క మారే మాట్లాడతాడు, 2 మార్లు మాట్లాడు. మన జీవితంలో మన అడిగిన తరువాత దేవుడు నో అని చెప్తే, నో అనే మాటకి మనకు కష్టమైనా, మనకు బాధ అయినా, ఇబ్బంది అయినా, నా దేవుడు నో అని నీ జీవితంలో చెప్తే దానికి కట్టుబడి ఉండాలి. ఎస్ అని చెప్తా, ఒకవేళ ఎస్ అని చెప్పాడు అనుకోండి, అది కష్టమైన ఇబ్బంది అయినా ఆ ఎస్ అని యేసయ్య చెప్పాడు కాబట్టి ఆ మాటకి మనం లోబడాలి. నీ జీవితంలో నువ్వు కోరుకున్నావు కాబట్టి, నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి, నీకు కావాలి కాబట్టి దేవుడు నో అని చెప్తే కనుక దేవుడిని పక్కన పెట్టి నాకు కావాల్సింది నేను చేస్తానంటే కనుక నువ్వు చాలా సమస్యల్లో, ఇబ్బందుల్లో, డేంజర్లో కూలిపోతాం. మనం ఎలాంటి పనులే చేసుకుంటూ ఉంటాం. మనము దేవుడు చెయ్యొద్దన్న పన్ను ఏ పని అయినా చేసే ముందు మనం దేవుడిని అడగాలి. అది మనకు చేత కాదు. నీ సొంత నిర్ణయము, నీ సొంత జ్ఞానముతో పనులు చేస్తావు. పనులు చేసుకున్న తర్వాత ఒకవేళ దేవుడు ఇది చెయ్యొద్దని ఒకవేళ నువ్వు ప్రేరేపించి చెప్పినా కానీ ఆ మాటకు నువ్వు లోబడవు. నీ సొంత జ్ఞానముతో, నీ సొంత తెలివితేటలు నువ్వు అనుకున్న పనులు నువ్వేమనుకుంటే లోకానుసారంగా ఆలోచించి నువ్వు పనులు చేస్తావు. చేసిన తర్వాత కూరుకుపోతావు. కూరుకుపోయిన తర్వాత నువ్వు అనే మాట ఏంటి చెప్పండి, దేవుడు నాకు అన్యాయం చేశాడంట. దావీదు అంటాడు,
దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎవ్వరూ కూడా అడుక్కు తిన్నట్టుగా ఇప్పుడు వరకు నేను సింహపు పిల్లలైనా లేముగా ఉంటాయి, కానీ తను నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడూ కూడా ఆయన ఆకలితో ఉంచడు అని చెప్పాడు. ఎవరు తీసుకున్నారు నిర్ణయం? బుద్ధి లేని నిర్ణయం నువ్వే తీసుకున్నావు. దేవుడు అనేవాడు కనపడడు కాబట్టి, దేవుడు అనేవాడు చూడటం లేదు కాబట్టి, దేవుడు అనేవాడు నీ ముందుకొచ్చి నిలబడ్డు కాబట్టి, నువ్వు మాట్లాడే ప్రతి మాట పక్కన నిలబడి నేను ఎలాగ చేయమన్నాను కదా, నువ్వు ఎలాగెందుకు చేసావని అన్నాడు కాబట్టి, ఆయన నీకు ప్రత్యక్షం అవ్వడు కాబట్టి, మనము తీసుకున్న నిర్ణయాలు ఎవరి మీద దోస్తామంటే దేవుని మీద దోసేస్తూ ఉంటాం. ఇప్పుడు బిలాము దగ్గరికి వచ్చారు, ఎక్కువ కానుక తీసుకొచ్చారు, ఎక్కువ డబ్బులు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇతని ముందు ఒక డైలాగ్ చెప్పాడు బిలాము, మీరు పట్టెడు ఇంటి పట్టెడు బంగారం ఇచ్చినను నేను దేవుని మాటకు అవిధేయుడను కాను అన్నాడు. ఇప్పుడు ఎక్కువ బంగారం వచ్చి ఎక్కువ డబ్బులు ఎక్కువ అధికారులు బిలాము దగ్గరికి వచ్చేసరికి బిలాము అంటాడు, ఈ రాత్రి ఆగండి, దేవుడు ఏం మాట్లాడుతాడు మీతో చెప్తాను అన్నాడు. ఆ మాట బిలాము నోటి వెంబట రాకూడదు. బిలాముకు తెలుసు దేవుడు ఒక్క మారు మాట్లాడితే మళ్ళా తన నిర్ణయాన్ని మార్చుకోడన్న సంగతి బిలాముకు తెలుసు. ఎందుకంటే సర్వోన్నతుని విద్య నెరిగినవాడు, నీలాంటోడు నాలాంటోడు కాదు బిలాము ప్రార్థన చేయుచుండగా దేవుడే ప్రత్యక్షమవుతున్నాడంటే ఎంత నిష్ట కలిగిన వాడు, ఎంత భక్తి కలిగిన వాడు, ఎంత నీతి కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు. అలాంటాడు రెండోసారి డబ్బులు తీసుకుని వచ్చి ఎక్కువ బంగారం ఎక్కువ అధికారులు వచ్చి అడిగేసరికి ఈ రాత్రి కాకుండా మళ్ళీ దేవుడు ఏం మాట్లాడతాడో వింటాను అని అనేసరికి రాత్రి మళ్ళీ దేవుడు వచ్చాడు. వెళ్ళొద్దన్నాను కదా బిలామా అని అన్నాడు. మళ్ళా బిలామా అన్నాడు, దేవుడు రావద్దని చెప్పాడు. మూడవసారి మళ్ళా వీళ్ళకంటే గొప్పోళ్ళు పంపించాడు, వీళ్ళకంటే డబ్బులను పంపించాడు, వీళ్ళకంటే అధికారం కలిగిన వీళ్ళకంటే పై అధికారులను పంపించాడు. అప్పుడు మళ్ళా రాత్రి ప్రార్థన చేసి చెప్తానన్నాడు. దేవుడు అన్నాడు, నీకు ఇష్టమైతే వెళ్ళమని చెప్పాడా. దేవుని బిడ్డలకు ఒక మాట చెప్తున్నాను వినండి. దేవుడు ఏదేను వనములోంచి మొదలుకొని, ఈ మాట వినాలి, అందరు తలపైకెత్తండి. దేవుడు ఏదేను వనములోంచి మొదలుకొని ఆదాము అవ్వల మొదలుకొని ఎప్పటి వరకు ఎప్పుడు కూడా మానవుని యొక్క స్వచిత్తానికి వ్యతిరేకంగా దేవుడు పనిచేయడు. గమనించండి. నాకొద్దు ప్రభువా, నాకు ఇది కావాలి, నిర్ణయం నేను తీసుకుంటానని నువ్వు చూజ్ చేసుకుంటే, నువ్వు వెంచుకున్న నిర్ణయానికి దేవుడు ఎప్పుడు కూడా అడ్డు చెప్పడు. అలా చెప్పుంటే కనుక అవ్వమ్మ పండు కోసేటప్పుడు పండు కోయనివ్వకుండా నా దేవుడు ఆపేవాడు. ఇప్పుడు కూడా మీలో చాలామంది పండు కోయడానికి బయటికి వెళ్తున్నారు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. నువ్వు తీసుకునే నిర్ణయానికి దేవుడు ఎప్పుడూ ఆటంకపరచడు, అది నీ ఇష్టం. తీసుకోవాలా లేదా కొయ్యాలా లేదా మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తాడు. మనం రోబోలను కాదండి, మన కంప్యూటర్లు కాదండి, ప్రోగ్రామ్ ఫీడ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ప్రకారంగా పనిచేయడానికి మన రోబోలం కాదండి. నువ్వు కంప్యూటర్ కాదండి, నీకు కంప్యూటర్ ఫీడ్ చేస్తే కనుక కంప్యూటర్ లాగా పనిచేయడానికి, అది చెప్పిందే చేయడానికి మన కంప్యూటర్లు కాదండి. దేవుడు మనలో అంటే స్వచ్ఛిత్తమును పెట్టాడు, ఫ్రీ విల్ పెట్టాడు. అది మానవుడికి వరమైంది, మానవుడికి అట్ ద సేమ్ టైం శాపంగా కూడా మారిపోయింది. ఎవరికి వరం అవుతుంది? ఈ ఫ్రీ విల్ని ఎవరైతే దేవునికి అనుకూలంగా ఉపయోగిస్తారో వారు మాత్రము వరముగా వారు భావిస్తారు. ఎవరైతే ఈ ఫ్రీ విల్ని వాళ్ళ ఇష్టానుసారంగా వాడతారో వాళ్ళకి అది శాపంగా మారిపోద్ది. అందుకనే మనము తీసుకునే ప్రతి నిర్ణయము వెనకాల ఎవరి చిత్తం ఉండాలంటే దేవుని చిత్తం ఉండాలా. పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసేసుకొని ఇది దేవుని చిత్తం అని నువ్వు అనుకున్నా, నా చిత్తం కాదు నువ్వు తీసుకున్నావని దేవుడు నిన్ను వదిలిపెట్టేస్తాడు. అందుకనే ఏ పని చేసినా, ఇల్లైనా, పెళ్ళైనా, వ్యాపారమైనా, విద్య అయినా, ఉద్యోగమైనా, స్కూల్ అయినా, ఏదైనా దేవుని నమ్ముకున్న బిడ్డలు ఏ పని చేసినా ఆయన చిత్తము ఎరిగి మనము ప్రారంభించాలా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎస్ అన్నాడు అంటే గనక ఎదురొచ్చిన దాన్ని ఎవడో ఆపలేడు, జయకరము చేసి నిలబెడతాడు మనల్ని. దేవునికి స్తోత్రం.
ఆయన నో అన్నా కానీ నువ్వు ముందుకెళ్ళినా కానీ చిన్న బుడతడు వచ్చి నీ పనికి ఆటంకాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు బిలాము ఏమి చేయాలి? అయ్యా నా దేవుడు వెళ్ళొద్దన్నాడు, నేను రాను అని చెప్పడం మానేసి డబ్బుకు ఆశపడ్డాడు సేవకుడు, ధనానికి ఆశపడ్డాడు, వెండి బంగారాలకు ఆశపడ్డాడు, పేరు ప్రఖ్యాతులకు ఆశపడ్డాడు. ధనమునకు ఆశపడి వెండి బంగారాలకు ఆశపడి మొదలెట్టాడంటే నేను వస్తున్నాడని చెప్పాడు. వెళ్ళడం ప్రారంభించాడు. గాడిద వెళుతున్న బిలామును చంపేద్దామని దేవుడు ఒక దేవదూతను పంపించాడు. ఖడ్గము తీసుకుని బిలాము వెళుతున్నటువంటి మార్గములో ఒక దేవదూత ఖడ్గము పట్టుకుని నిలబడిందంట బిలాముని చంపేద్దామని. బిలాము కనపట్టలా. ఎవరు కనపడుతుంది? గాడిద కనపడుతుంది. నీకు తెలుసా నువ్వు వెళుతున్న మార్గములో ఎంత ప్రమాదములు ఉన్నాయో, ఎన్ని ఆటంకాలు ఉన్నాయో, ఎన్నో అడ్డులు ఉన్నాయో నీకు నాకు కనపడవు. ఎందుకంటే మన ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయాయి. ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయాయి. మనకి ఎందుకు మూసుకుపోయాయి? దేవునితో సంబంధము లేక, ప్రార్థనతో సంబంధము లేక, వాక్యముతో సంబంధము లేక, దేవుని సన్నిధిలో గడపక, దేవుని సంగతులు మనం ఎరుగక, దేవునితో మనము గడపక, ప్రార్థనలో గడపక, వాక్యములో గడపక, ఆత్మీయతలో గడపక, పరిశుద్ధులతో సహవాసములో గడపక, లోకములో తిరుగులాడటం వల్ల ఏమైపోతుందంటే మన మనోనేత్రాలకి గ్రుడ్డితనము కలగటం వల్ల ముందున్న ఆత్మీయ ప్రమాదం ఏమున్నదో మనకు కనబడతలేదు. బిళ్ళారా, ఖడ్గము పట్టుకుని నిలబడింది దేవదూత. గాడిద మంచిది. అయ్యో నాకు గడ్డి పెడుతున్నాడు, అయ్యో నాకు నీళ్లు పెడుతున్నాడు, అయ్యో నాకు మంచి చేస్తున్నాడు, నా యజమానుడు నా బాగోగులు చూస్తున్నాడని చెప్పి గాడిద ఏం చేసిందంటే దేవదూత ఎదురుగా వచ్చుచుండగా దేవదూతని తప్పిద్దామని ఇది పక్కకి వెళ్తుందంట. ఏది? గాడిద పక్కకి వెళ్తుందట. గాడిద పక్కకి వెళ్తుంటే గాడిదను ముమ్మారు కొట్టాడట బిలాం. ఏంటి ఎలా నడుస్తున్నావేంటి? నీ ఇష్టానుసారంగా నడుస్తున్నావు. నేను కింద పడిపోతాను కదా, ఎప్పుడు నువ్వు అలా నడగవు కదా, ఏంటి నా ఇష్టానుసారంగా నడుస్తున్నావు అని గాడిదను ముమ్మారు కొట్టేసరికి గాడిద యొక్క నోరును దేవుడు తెరిచాడట అండి. ప్రపంచంలో మొట్టమొదటిగా గాడిద నోరు తెరిచబడింది అక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గాడిద యొక్క నోరు తెరిచాడు అంటే పశువు యొక్క నోరుని తెరిచాడు, మానవుని యొక్క కళ్ళు నేత్రాలు తెరిచాడు. స్తోత్రం కలుగునుగాక. బిలాము యొక్క మనోనేత్రాలు తెరిచాడు, గాడిద యొక్క నోరుని. అప్పుడు దేవదూత ఎదుట సాగిలపడ్డాడు బిలాము. నేను వెనక్కి వెళ్ళిపోతాను, నేను వెనక్కి వెళ్ళిపోతానంటే వెనక్కి వెళ్ళొద్దు, నువ్వు ముందుకు వెళ్ళమని చెప్పాడు. వెళ్ళారు. బిళ్ళారా, ముందు కొనసాగిన తర్వాత జరిగిన సంగతి ఏంటి చెప్పమంటారా? కొండల మీదకు తీసుకుని వెళ్ళి బలులర్పించిన తర్వాత బిలాము నోరు తెరిచాడు. ఎవరిని శపించడానికి? ఇశ్రాయేలీయులను శపించడానికి. మీరు చదవండి, అందుకే నేను ముందు అధ్యాయాలు చెప్పేశాను. ఆ అధ్యాయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇంకా చాలా ఉంది కాబట్టి ఆ అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదవండి. ఎవరు నోరు తెరిచారు? పక్కన బాలాకు ఉన్నాడు, అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. బాలాక ఇప్పుడు శపించన్నాడు. కొండ మీదకి వెళ్ళాడు, బలు అర్పించారు, తెరిచాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని శపించడానికి. అద్భుతం ఏంటి చెప్పమంటారా? ఒక సర్వోన్నత విద్య నెరిగినటువంటి ఒక ప్రవక్త, ఒక అన్యుడైన ప్రవక్త ఇశ్రాయేలు జనాంగాన్ని నాశనము చేయడానికి, ఇశ్రాయేలు జనాంగాన్ని పతనము చేయడానికి వాడు నోరు తెరిచినప్పుడట అద్భుతమైన సంగతి ఏంటంటే బిడ్డారా, ఆ నోటిలో నుంచి దేవుడు శాప వచనాలను రప్పించలేదట, ఆశీర్వాద వచనాలు తన బిడ్డల మీద కుమ్మరించాడట. స్తోత్రం కలుగునుగాక. రెండు చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఏ వచనాలు వచ్చాయంట వాడి నోటిలో నుంచి? నేను ఒక్కొక్క మాట చెప్పాలనుకుంటున్నాను. దేవుని నిజమైన బిడ్డవు నీవైతే,
యథార్థంగా ప్రభు కొరకు బ్రతుకుతున్న నువ్వు బిడ్డవు నీవైతే, గమనించండి, క్రీస్తు కొరకు నువ్వు నిలబడుతున్న బిడ్డవైతే, వాక్యములో ప్రార్థనలో సమస్తములో నువ్వు చక్కగా ప్రభు కొరకు నిలబడుతున్న బిడ్డవైతే, జీవిస్తున్న బిడ్డవైతే, ఆత్మీయ జీవితంలో నమ్మకంగా ఉన్న బిడ్డవైతే, నీ చుట్టుపక్కల ఎంతమంది నిన్ను శపించినా కానీ ఆ శాపాలు నీ మీదకు రావు. ఆ శాపాలను దేవుడు నీకు ఆశీర్వాదకరాలుగా మార్చేస్తాడు, దీవెనకరంగా మార్చేస్తాడు, మేలుకరంగా మార్చేస్తాడు, అద్భుతమైన రీతిలో దేవుడు నీకు మార్చేస్తాడు. ఎందుకంటే శాపములను ఆశీర్వాదాలుగా మార్చగలిగ దేవుణ్ణి మనం పూజిస్తున్నాము. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు బిలాము వారిని శపించడానికి, కానీ ఆ శాపాలను దేవుడు ఎలా మార్చాడట? బిడ్డ, నీవు నేను గమనించాల్సింది అదే. డబ్బు కొరకు ఎంపర్లాడుకో, నువ్వు ప్రభువులో నిలబడు. ఆయన అంటాడు, ఆయన నీతిని, ఆయన రాజ్యమును ఫస్ట్ వెతకాలి, మొదట ప్రయారిటీ నీ జీవితంలో ఆయనకి ఇవ్వాలి. ఉద్యోగం కన్నా, వ్యాపారం కన్నా, నీ ఇంటి కన్నా మొదటి ప్రయారిటీ మనం ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వాలి. అప్పుడు నీకేమి కావాలో అవన్నీ నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు నా ప్రభు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన జీవితంలో మొదటి ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? మనం యేసయ్యకే ఇవ్వాలి. చిన్నోడైనా పెద్దోడైనా కుటుంబంలో ఎవరున్నా దేవుని ఇల్లు, దేవుని పని, దేవుని పరిచర్యకి మొదటి ప్రాధాన్యత మనం ఇచ్చుకోవాలి. నేను ఒక మాట చెప్పనవాడు, మీ పురుషులైనా స్త్రీలైనా పిల్లలైనా మీరు ఎవరైనా మొదట దేవునికి మొదట ప్రయారిటీ నువ్వు ఇచ్చినంతకాలం నీ కుటుంబం బాగానే ఉంది. ఎప్పుడైతే దేవునికి మొదటి ప్రయారిటీ ఇవ్వకుండా నువ్వు వేరే వాటికి ప్రయారిటీ ఇవ్వడం మానేసావో, ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టావో, అప్పటి నుంచి మన కుటుంబ జీవితం, మన ఆత్మీయ జీవితం దిగజారిపోయింది. ఆఖరికి ఎంతవరకు వచ్చావంటే యేసు ప్రభు లేకపోయినా బతకాలన్నంత ఫీలింగ్లోకి వచ్చేసాను. అంటే నువ్వు ఎంత పతనానికి జారిపోయావో చూడండి ఒకసారి. ఒకప్పుడు ఈయన లేకపోతే నేను బ్రతకలేనన్న వారము ఇప్పుడు ఎంతవరకు వచ్చామంటే, అందుకే ఆదివారంలో మాటలు ఆరాధనలు మానేస్తున్నాం, దేవుడిచ్చిన పనులు మానేస్తున్నాం. ఎంతవరకు దిగజారిపోయామంటే, నేను చెప్తున్నాను బిడ్డలారా, శాపాలని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు మనకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా మన పట్ల వ్యాజ్యమాడి దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్. శపించాడు. శాపాలను దేవుడు ఎలా మార్చాడు? చెప్పాలి, ఎలా మార్చాడండి? ఆశీర్వచనాలుగా మార్చాడు. మార్చిన తర్వాత ఇక బాలాకు అర్థమైపోయింది, నీకు ఎంత బంగారం ఇచ్చాను, ఇంత వెండి ఇచ్చాను, ఇంత అధికారులకు వచ్చాము, నేను ఘనత చేద్దామనుకున్నావు, నీకు సన్మానం చేద్దామనుకున్నావు, ఏంటి బిలామా ఇలాంటి పని చేసామంటే, బిలామా అంటాడు, మరి ఆయన పలకలేందే నేనేమాట పలకలేను అన్నాడు. పలకలేను అన్నాడు కానీ ఒక సూత్రం చెప్పిపోయాడు. అదే 23,000 మంది చచ్చిపోవడానికి కారణమైంది. ఈరోజు మన అంశం. పోతూ బిలాము ఒక సూత్రం చెప్పిపోయాడు. బాలాకుతో ఒక సూత్రం చెప్పాడు. బాలాకు, ప్రపంచంలో ఏ శక్తి కూడా ఇశ్రాయేలుని ఎదిరించలేదయ్యా. బాలాకు, ఎన్ని యంత్రాలు తంత్రాలు రాజులు బలవంతులు వచ్చిన ఇశ్రాయేలు ఎదురు నిలబడలేరయ్యా. ఎందుకో చెప్పమంటావా? ఇశ్రాయేలును కాపాడువాడు, చెప్పండి. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెరూషలేము పర్వతములు ఉన్నట్లుగా వారు చుట్టూ వారు దేవుడు వారిని ఏం చేస్తాడట? కాపలా కాస్తాడయ్యా. ఇశ్రాయేలుని ఎవడైనా తాకితే ఆ బాబు యొక్క కనుగుడ్డు తాకినట్టే. ఇశ్రాయేలు మనం ఎవ్వడు కూడా శత్రువులు, ప్రపంచంలో ఏ శత్రువు ఏ రాజు కూడా వాళ్ళని ఏమీ చేయలేం. వారిని కాపాడుతుంది సాక్షాత్తు ఎవరంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడే వారిని కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి వారిని మనం జయించలేం, శక్తి బలముతో మనం వారిని జయించలేము, కానీ వారిని ఒక విధంగా మనం పడగొట్టగలము. బాలాకు అన్నాడు. ఏంటి ఆ సూత్రం చెప్పమన్నాడు? సింపుల్గా వారికి మీదకి దేవుడు కోపం వస్తే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ దేవుడు వాడిని కొట్టేస్తాడని చెప్పాడు. మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తాను. బయట ఉన్న శక్తులు ఏవి కూడా వారిని ఏమీ చేయలేవు.
కానీ వారు కొట్టబడాలి, వారు పాడైపోవాలి, వారు శపించబడాలంటే వారి చేతుల్లోనే ఉంది. వారు దేవునికి కోపం పుట్టిస్తే కనుక వాళ్ళే దేవుడు కొట్టేస్తాడని చెప్పాడు. దానికి మనల్ని ఏం చేయమంటావని అడిగాడు. తీయండి. అప్పుడు దీన్నే బిలాము బోధ అంటారు. చెప్పండి, ఏ బోధ? బిలాము బోధ. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలులకు ఉరి వడ్డమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు మీలో ఉన్నారు. ఒకసారి ఇంతకీ బిలాము బాలాకు చేసిన బోధ ఏంటి అని అంటే, సింపుల్గా బాలాకు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప రాజుల్ని వీళ్ళు పడగొట్టేశారు, వీళ్ళని పడగొట్టడం మన వల్ల అయ్యే పని కాదు, మరి వీళ్ళు ఎలాగూ ఓడిపోతారు, ఎలాగూ శాపగ్రస్తులు అవుతారు, ఎలాగూ శపించబడతారు అని అనేసరికి బిలాము బాలాకు ఒక బోధ నేర్పాడు. ఏంటి ఆ బోధ అంటే, దేవుడు వీరిని కొట్టాలంటే, దేవుడు వీరిని నలగగొట్టాలంటే, దేవుడికి వీరు దూరం అవ్వాలంటే, వీళ్ళ శాపగ్రస్తులు అవ్వాలంటే వీళ్ళ 2 పనులు చేస్తే శాపగ్రస్తులు అయిపోతారని చెప్పాడు. నెంబర్ 1 ఏంటంట? విగ్రహారాధన. చెప్పండి. రెండవది జారత్వము. చెప్పండి, ఏది చెప్పండి? ఈ 2 చేస్తే ఎవరికి కోపం వస్తుందని చెప్పాడు? దేవుడు కోపం వస్తే మనకు కొట్టవసరం లేదు. బాలాకు ఎవరు కొట్టేస్తారు? వాళ్ళ దేవుడే వారిని. ఎందుకో చెప్పమంటావా? వీళ్ళతో దేవుడు ఎక్కడ నిబంధన చేసుకున్నాడు? సీనాయి దగ్గర నిబంధన చేసుకున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. వీళ్ళు ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చుచుండగా ఎర్ర సముద్రం వీళ్ళని ఆపగలిగిందా? ఎర్ర సముద్రము ఇశ్రాయేల్ని ఆపగలిగిందా? దేవుడు పాయలు చేశాడా, అలాగే ఉంచాడా? ఓకే. ఆకలి వీరిని ఆపగలిగిందా? దాహము వీరిని ఆపగలిగిందా? ఫరో సైన్యం వీళ్ళని ఆపగలిగిందా? మరి ఏది ఈ అరణ్యములో వీళ్ళని నాశనం చేయగలిగిందంటే 2 కార్యాలు. అది బిలాము నేర్పించిన బోధ. చెప్పండి, బిలాము బోధ. చెప్పండి, ఏంటా బిలాము బోధ అంటే? విగ్రహాలకు అర్పించింది తినకూడదు. రెండవది, జారత్వము చేయకూడదు. చెప్పండి, విగ్రహాలకు అర్పించింది. రెండవది, ఇప్పుడు చెప్పండి, వీళ్ళ నాశనం చేసుకున్నారా, శత్రువులు నాశనం చేశారా? విగ్రహారాధన 2 రకాలు, జారత్వము 2 రకాలు. విగ్రహారాధన అంటే మనకు తెలుసు, జారత్వము వ్యభిచారం. జారత్వము అనగా పెళ్ళి కాకుండా పరాయి పురుషుడితో నువ్వు చేసేదాన్ని జారత్వము అంటారు. వ్యభిచారము అనగా, దేవుని బిడ్డలారా, పెళ్ళయి కూడా ఈ భర్తను కాదని వేరొక భర్తతో నువ్వు చేసేదాన్ని వ్యభిచారము అంటారు. ఇది క్లారిటీగా మీకు చెప్పాలి. పెళ్ళి కాకముందు దాన్ని చేసేదాన్ని జారత్వము అంటారు. పెళ్ళయ్యి కూడా భర్త ఉండి భార్య ఉండి వేరొక పురుషునితో వేరొక స్త్రీతో నువ్వు చేసేదాన్ని ఏమంటారంటే వ్యభిచారము అంటారు. దీన్ని 2 రకాలుగా దేవుడు పోల్చాడు. భౌతికమైన వ్యభిచారము, ఆత్మ సంబంధమైన వ్యభిచారంతో పోల్చాడు. ఇప్పుడు బిలాం అంటాడు, భౌతికమైన వ్యభిచారం చేసిన వాళ్ళు కూడా ఆత్మ సంబంధమైన వ్యభిచారంలోకి నడిపించబడాలంటాడు. ఈ 2 వ్యభిచారాలు ఎవరైతే చేస్తారో వారి దేవుడికి అది ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళ దేవుడు వారిని చంపేస్తాడు, ఉండనివ్వడని చెప్పి బిలామే డైరెక్ట్గా బాలాకు చెప్పాడు. అప్పుడు బాలాకు చేసిన పని ఏమిటంటే, మీకు అర్థం అవ్వాలి, నా కుటుంబం నాశనం అయిపోతుందండి, నా కుటుంబంలో శోధనలు ఎక్కువైపోతున్నాయండి, నా కుటుంబంలో రోగాలు ఎక్కువైపోతున్నాయండి, నా కుటుంబం చాలా దరిద్రంగా ఉందండి, నా కుటుంబం చాలా రుణాలతో ఉందండి, నా కుటుంబంలో సమాధానం లేదండి, నా కుటుంబంలో నెమ్మది లేదండి, నాకు ఏదోలాగా అయిపోతుందండి, నా ఇంట్లో అదొక రకంగా ఉందని నువ్వు అంటున్నావంటే శత్రువులు చేయరు. ఎందుకనగా ఏ శత్రువు వచ్చినా కానీ నిన్ను కాపాడుదని నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ శత్రువు వచ్చినా నిన్ను కాపాడని నా ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ నీవు చేసుకున్న పనులున్నాయే, నీకు నువ్వుగా చేసిన పనులున్నాయే, నువ్వు చేస్తున్న పనులున్నాయే, అవే నీ ఇంట్లోకి శోధనలు తీసుకొస్తున్నాయి.
అవే నీ కుటుంబానికి మరణాన్ని తీసుకొస్తున్నాయి. అదే నీ కుటుంబానికి వేదన తీసుకొస్తున్నాయి. అవే నీ కుటుంబానికి శోధన తీసుకొస్తున్నాయి. అదే నీ కుటుంబానికి రోగాలు తీసుకొస్తున్నాయి. ఏంటి వీళ్ళు చేసిన పని ఏంటంటే, నెంబర్ 1 చేసిన పని అంటే విగ్రహారాధన చేయడం ప్రారంభించారు. చెప్తాను, మీకు క్లియర్గా చెప్తాను. వ్యభిచారము 2 రకాలని చెప్పాను. వ్యభిచారం ఎప్పుడని చెప్పానంటే, దేవుని బిడ్డలారా, ఒక భర్త ఉండి పెళ్ళైన లీగల్గా పెళ్ళైన భర్త ఉండి ఆ భర్తను వదిలిపెట్టి వేరొక పురుషుడితో నువ్వు వెళ్తే దాన్ని వ్యభిచారము అంటారు. లీగల్గా నీకు భార్య ఉండి ఆ భార్యను వదిలిపెట్టి వేరొక స్త్రీతో నువ్వు వెళితే కనుక దాన్ని వ్యభిచారం అంటారు. ఇది భౌతికమైన వ్యభిచారం. మరి ఆత్మ సంబంధమైన వ్యభిచారం అంటే ఏమిటి? నువ్వు ఒక దేవుణ్ణి నమ్మావు, రక్షణ తీసుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు. చచ్చిపోయినా బ్రతికినా ఈ ప్రభు కొరకే నిలబడతాను, నా ప్రాణం పోయినా ఈ యేసయ్య కొరకే నిలబడతాను, నా ప్రాణం పోయిన ఆ బాబు కొరకే నేను నిలబడతానని నీవు బాప్తిసం తీసుకున్న రోజున నువ్వు దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నావు. ఎంతమంది వచ్చినా, ఇంట్లో వచ్చినా, ఎవరు వచ్చినా, ప్రాణం పోయినా నా ప్రభు కొరకే నిలబడతానని నీవు దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నావు. ఇశ్రాయేలులు ఎలాగైతే సీనాయి పర్వతం దగ్గర దేవునితో నిబంధన చేశారో, నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నా దేవునితో నిబంధన చేశావు. ఇది ఆత్మ సంబంధమైంది. ఇప్పుడు నీవు నమ్ముకున్న దేవుణ్ణి కాక వేరొక విగ్రహం దగ్గరికి వెళ్తే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యభిచారం చేస్తున్నట్లు లెక్క. ఆత్మ సంబంధమైన పాపం చేస్తున్నట్లు లెక్క. ఎవడు చెడగొడతాడు నిన్ను? పాస్టర్ గారు చెడగొట్టలేడు, దేవుడు చెడగొట్టలేడు. నువ్వు అనుకుంటున్నావు నా పగోడండి, వాడే నా మీద కక్షగడి, వాడేమి నేను చేయలేడు, పక్కోడేమి చేయలేడు, నీ తోటివారు నిన్నేమి చేయలేరు, సేవకుడేమి చేయలేడు, ప్రభు నిన్నేమి చేయడు. కావాలని నువ్వు చేసుకున్న ఆత్మ సంబంధమైన వ్యభిచారం వల్ల నీ కుటుంబాన్ని నీకు నువ్వుగానే నాశనం చేసుకుంటున్నావు. అలా చెయ్యొద్దని దేవుడు ఆ దినాల్లో ప్రవక్తలను పంపించాడు. ఈరోజు నారాయణపురానికి ఈ ప్రవక్తను దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలా చెయ్యకూడదని చెప్పిన వాళ్ళు ఈరోజు నువ్వు అలాగ చేస్తే శాపగ్రస్తం అవుతావని చెప్పడానికి ప్రభు నన్ను నీ ముందు నిలబెట్టాడు. వారిని చంపారు, తిట్టారు, కొట్టారు, భోజనం పెట్టలేదు. ఈరోజు నన్ను మీరందరూ కూడా అవమానం చేస్తున్నారు, తిడుతున్నారు, నోటుకొచ్చినట్టు మాట్లాడు. అయినా ప్రభు అప్పగించిన పనిని మానను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విన్నవారు యేసయ్య వారి విన్నవారు దేవుని తట్టు తిరిగిన వారు బ్రతికారు, వినని వారు చనిపోయారు. పాత నిబంధనలో క్షమాపణ ఉంది, కృప ఉంది, కానీ అత్యధికమైన కృప మన నూతన నిబంధనలో ఉంది. తప్పు చేశాను, క్షమించను, మరలా దాని దోలికి వెళ్ళను ప్రభువా నువ్వు తిరిగితే గనక మరలా నిన్ను కాపాడుకుంటాడు నా యేసయ్య, మరలా రక్షిస్తాడు నా యేసయ్య, మరలా భద్రపరుస్తాడు నా యేసయ్య. స్తోత్రం చెప్పండి అందరూ కూడా, 2 చేతుల పైకి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వినండి బిడ్డలారా, ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు జరిగిన సంగతి, ఇప్పుడు ఇశ్రాయేలు ఏమి చేయాలంటే భౌతికమైన వ్యభిచారం చేయాలి. రెండవదిగా ఆత్మ సంబంధమైన వ్యభిచారం అంటే విగ్రహారాధన చేయాలి. దేవుని బిడ్డలకు అది తగనే లేదు. పాస్టర్ గారండి నేను అక్కడ అంచుకి వెళ్ళాను. నేను ఎవడెళ్ళమన్నాడు అంచుకి? రక్షణ పొందవు, నువ్వు అన్యురాలువైతే పర్లేదు, రక్షణ పొందకపోతే పర్లేదు, రక్షించబడ్డావు కదా. నా ప్రభు యొక్క ప్రార్థన పరిశుద్ధతో నింపబడి ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. ఏ పండగ అయినా సరసాలతో ముడిపడి ఉన్నది, ఏ పండగ అయినటువంటి చలోక్తులతో ముడిపడి ఉన్నది, ఏ పండగ అయినా ఆటపాటలతో, అల్లరితో కూడిన ఆటపాటలతో, నృత్యాలతో, పాపంతో నిండబడింది. ఏ ప్రార్థన అయినా పరిశుద్ధతతో, వాక్యంతోనే ముడిపడి ఉంది బిడ్డలారా. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు బాలాకి ఏం చేశాడు చెప్తాను. 25వ అధ్యాయం తీయండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయం తీయండి, మొదటి వచనం చదవండి. ఎవరితో చేస్తా మొదలెట్టారంటే వీళ్ళు ఎవరు బిడ్డలు? వీళ్ళు 10 ఆజ్ఞలు చెప్పండి. దొంగిలించకూడదు, నీ పొరుగు వారి భార్యను చెప్పండి. 10 ఆజ్ఞలు చెప్పండి.
సిత్తీములో దిగారు. సిత్తీములో దిగిన తర్వాత బాలాకి ఏం చేశాడంటే, వినండి, లైసెన్స్ ఇచ్చాడు. ఎవరికి? ఒక దేశానికి రాజు. ఎవరు? బాలాక్. మోయాబు దేశానికి రాజు ఎవరు? రాజు బాలాక్. రాజే కింగు, కింగే గవర్నమెంట్. ఇప్పుడులాగా శాసనసభలో ఏం లేవు. నా మాటే, చూసావు ఎంత త్వరగా వచ్చేసిందో డైలాగు. నా మాటే ఎవరు చెప్తే శాసనం? రాజుగారు ఒక మాట చెప్తే అదేంటి చెప్పండి? శాసనం. ఏంటి చెప్పండి? అది గట్టిగా మాట్లాడండి. రాజుగారు ఒక మాట, గవర్నమెంట్ చెప్తాం, ఓట్ ఆఫ్ అకౌంట్, అసెంబ్లీలో తీర్మానం ఏముండవు. రాజుగారు ఒక మాట చెప్తే, అందుకే పెద్దలంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు ఉరి తీసారైనంటే, జైల్లో పెట్టరంటే ఎవరు? రాజుగారు ఏ మాట చెప్తే. ఇప్పుడు మోయాబు దేశానికి రాజు ఎవరు? బాలాకు. బాలాకు ఏది చెప్తుంది? బాలాకు ఒక శాసనం చేసినాడు. రే, మన మోయాబు దేశంలో ఉన్న అందమైన అమ్మాయిలందరూ అందరూ కలిసి అక్కడ ఎవరో సిత్తీములో ఇశ్రాయేలు అబ్బాయిలందరూ దిగారట, మీరు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేయండి అని చెప్పాడు. ఎవరో శాసనం. నేను వెళ్ళను అన్నదంటే దాన్ని ఏం చేస్తాడు? నువ్వు బతకాలనుకుంటే వెళ్ళి ఆ బాబుకు లైన్ వేయమని చెప్పాడు. అబ్బాయిలు పిలిచాడు. ఒరే, ఇశ్రాయేలు అమ్మాయిలు కన్యకలంట సిత్తీములో దిగారంట, దొరికినట్లు లైన్ తీసుకొచ్చేయండి రా అన్నాడు. మిషన్ స్టార్ట్ అయింది. ఎవరిని పంపించాడట బాలాకు రాజు? అందమైన అమ్మాయిల్ని. అమ్మాయిలేమో అందంగా ఉన్నారు, అమ్మాయిలేమో ఫేస్ బ్యాక్, అబ్బాయిలేమో సిక్స్ ప్యాక్. ఏమండి? అమ్మాయిలు ఏ ప్యాక్, అబ్బాయిలు ఏ ప్యాక్? ఒరే, ఫేస్ ప్యాక్ వేసుకున్న అమ్మాయిలందరూ ఇశ్రాయేల్ దగ్గర బొమ్మని చెప్పి అమ్మాయిలు దోశాడు. సిక్స్ ప్యాక్ చేసిన వాళ్ళందరూ కూడా అక్కడ బొమ్మని చెప్పి వాళ్ళని దోశాడు. వాళ్ళని చూడగానే మరులు కొల్పబడి. ఏం కొల్పబడి అండి? వినండి. కొత్త అమ్మాయిలు చూడగానే పోయే కాలం. ఎవడు పుట్టిస్తాడు లోపల? చూడడానికి అందంగా కనపడతారు. ఇశ్రాయేలు కన్యకలు పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళకి భార్యలు, వాళ్ళు ఇశ్రాయేలు కన్యకలు భార్యలు చేసుకున్నారు. వీళ్ళు భార్యలు చేసుకున్నా కానీ అమ్మాయిలు కనపడగానే అబ్బాయిలకు లోపల ఎక్కడో సెట్ అయిపోయింది. ఏమండి? ఇప్పుడు వీళ్ళు ఏం చేయడం మొదలెట్టారంటే, వినండి, వీళ్ళు ఏం చేయడం మొదలెట్టారంటే, మోయాబీరాలను ఇశ్రాయేలు భర్తలు ఏం చేయడం మొదలెట్టారంటే, తీసుకొని వాళ్ళతో వ్యభిచారం చేయడం ప్రారంభించారు. ఇశ్రాయేలు కన్యకలు ఏం చేయడం మొదలుపెట్టారంటే, వీళ్లతో ఏం చేయడం మొదలెట్టారు? అబ్బాయిలతో పాపం చేయడం మొదలెట్టారు. వీళ్ళిద్దరు ప్రేమ వేరు, పెళ్ళి వేరు. ప్రేమ ముందు మైసూరు పాకు దమ్మని పంపించామనుకోండి, మైసూరు పాకు ఖరీదు 5 రూపాయలైనా వాడు పోసుకుని పెట్రోల్ వెళ్ళేది మాత్రం 500 రూపాయలు. మీకు తెలుసా? పెళ్ళి కాకముందు భార్య ప్రియురాలు ఏది కోరితే దాన్ని తేవడానికి, దాని వస్తువు ఖరీదు తక్కువైనా వీడు తిరిగే తిప్పలు అంతా ఎంత ఉండవాడు. పెళ్ళైన తర్వాత అడిగితే, పిల్లలు తెచ్చాను వాళ్ళతో పాటు నువ్వు తిను, లేకపోతే మానేయి, నాకు సంబంధం లేదు, నా టైం అయిపోయిందని ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. మీరు అందరూ ఆ స్టేజ్ దాటొచ్చారు. ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళు ప్రేమించుకునే ముందు చాలా చిత్రాలు ఉంటాయండి, మనం చూస్తుంటాం కదా. ఇప్పుడు వినండి, అబ్బాయిలు ఎవరిని మోహించారు? మోయాబు స్త్రీలు మోహించారు. మోయాబు స్త్రీలు ఇశ్రాయేలు కన్యకలు ఎవరిని మోహించారు? మోయాబు యవనస్తులు మోహించారు. ఇప్పుడు అమ్మాయిలు పెడుతున్నారు అబ్బాయిలకు ఒక మంచి చిత్రం పెడుతున్నారు. నాదా, ఈ రాత్రికి నేను మీ దగ్గరకు రావాలని నన్నా, నువ్వు నాతో కూడా వచ్చి మా దేవతలకు విగ్రహము అర్పించి ఆహారము తినవలెను. చదవండి, అందులో ఉన్నది. ఆ స్త్రీలు, ఏ స్త్రీలు? వాళ్ళు మోయాబు స్త్రీలు అన్నారు. ఎన్నో వచనమమ్మా? 25వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆ స్త్రీలు తమ దేవతలకు పండుగకు వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. వీళ్ళు ఏమంటున్నారు చెప్పండి? వీళ్ళు ఏమంటున్నారు? రా నాదా రా, వీడికి ఆల్రెడీ పెళ్ళయింది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కానీ దీన్ని మోహించాడు.
మోయించి దీని వల్ల పడిపోయాడు. వీడు మాయలో పడిపోయి అంటది, ఇది అంటది, రానాదా ఈ రాత్రి పండగ ఉంది నాదా. బుద్ధి లేని వాళ్ళ నీకు మాట చెప్తున్నాను, వాక్యము తెలిసిండి కూడా ఒకరి విగ్రహారాధన టైపులో పాపం చేస్తుంటే వాళ్ళకెళ్ళి నువ్వు సహకరించడం వల్ల నువ్వు పాపం చేస్తున్నావు కదా, నీ కుటుంబం నాశనం అయిపోద్ది కదా. బుద్ధి జ్ఞానాలు ఉండొద్దా మనకి? అయ్యో నేను యేసయ్య బిడ్డగా మారాను, ప్రభువుగా ఉన్నాను, చంపిన బతికిన ఆయనే నన్ను పోషిస్తాడో, నేను ఎలాంటి తప్పుడు పనులు విగ్రహారాధనకి వెళ్ళకూడదు, మొహమాటానికి కూడా నేను వెళ్ళకూడదని ఈ పనికిమాలకు ఉండాలి కదా. ఎవరికే నిన్న అంటలేదమ్మా, ఏళ్ళు అంటున్నాను నేను, నిన్న అంటున్నా, మీరు ఫీల్ అయిపోకు. ఎవరిని చెప్పాలా? వెళ్ళారా మానారా? చెప్పాలండి. వెళ్ళారా మానారా? వెళ్ళారు, చేశారు. మొక్కారా లేదా? బయల్పోయోరుకు మొక్కారట. మొక్కగా దేవుని కోపము రగులుకుందట. ఎవరి కోపం రగులుకుందట? రత్నం ఎవరి కోపం రగులుకుందట? చెప్పండి, ఎవరి కోపం వచ్చేసిందంట? పాస్టర్ గారి కోపమా? సంఘ పెద్దల కోపమా? ఎవరి కోపం వచ్చిందంట? దేవుని కోపము రగులుకొని మోసేతో అన్నాడంట దేవుడు, మోసే వీళ్ళ గోత్రాలకి ఎవడైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలందరూ తీసుకొచ్చి సూర్యుడు ఎదుట ఊరు తీసేయమన్నాడట. నువ్వు చేస్తున్న ప్రతి విగ్రహారాధన, నువ్వు సహకరిస్తున్న ప్రతి పనికిమాల పని, నీ కుటుంబాన్ని నువ్వే చేతిలో పాడు చేసుకుంటున్నావు. ఇశ్రాయేలీల్ని ఎవ్వరూ పాడు చేయలేకపోయారు. ఇశ్రాయేల్ని ఏ శక్తి ఆపలేకపోయింది. ఏ బలమైన రాజు వాళ్ళని జయించలేకపోయాడు. వారి కొరకు బలమైన రాజులను జయించాడు నా ప్రభువు. వారు చేసుకున్న ఆత్మీయ వ్యభిచారము, భౌతికమైన వ్యభిచారం అంటే విగ్రహారాధన సంబంధించిన ప్రతి పాపము వాళ్ళు చేయటం వల్ల వాళ్ళ కుటుంబాలను వాళ్ళు నాశనేసుకున్నారు. దేవుని కోపము రగిలిపోయి దేవుడు అన్నట్టు మోసేతో గోత్ర పెద్దలందరూ కూడా వాడు పెళ్ళయ్యి వివాహమయ్యి, కొంతమంది వివాహం కాకుండా కొంతమంది జారత్వం చేస్తున్నారు, నాతో ఉన్న నిబంధన మీరారు, వాళ్ళని ఉరిదీసేయమని చెప్తే ఉరితీయుచుండగా అందులో ఒకడు వాడి పేరు ఒమ్రియా జిమ్రియా. చదవండి వాడి పేరు, చదవండి ఒకసారి. 14వ వచనం చదవండి. జిమ్రి అతడు సిమ్యోనీలలో తన పితరుల కుటుంబమునకు ప్రధానుడైన సాలు కుమారుడు. ఆమె పేరు కొజ్బి. ఆమె పేరు ఏం పేరు చెప్పండి? కొజ్బి. ఈమె కూడా మిద్యానీయుల్లో ఉన్నటువంటి ఒక ప్రధానుడు యొక్క కూతురు. ప్రధానుడు యొక్క కుమారుడైనటువంటి జిమ్రి మిద్యానీయులకు సంబంధించిన, అన్యులకు సంబంధించినటువంటి ఆ ప్రధానుడైన వానికి సంబంధించిన కుమార్తె పేరు కొజ్బి. వీళ్ళిద్దరూ వినండి, ఇక్కడ పాపం జరుగుతుంది, ఇక్కడేమో తెగులేమో రగులుకుంది. మోసే ఏమో ఇశ్రాయేలు పెద్దలందరినీ ఉరిదీస్తున్నాడు. ఈ పనికిమాలినోడు చేసిన పని ఏంటంటే వీళ్ళందరూ ఎక్కడెక్కడో పాపాలు చేస్తుంటే వీడు డైరెక్ట్గా గుడారంలో తీసుకొచ్చాడు, పాలెంలోకి తీసుకొచ్చాడు. డైరెక్ట్గా పాలెంలో తీసుకొచ్చేసాడు దాన్ని. ఒక విగ్రహారాధికురాల్ని, ఒక మిద్యానీయురాల్ని డైరెక్ట్గా ఈ జిమ్రి అన్నవాడు ఏం చేశాడు? ఆమె పేరు కొజ్బి. దాన్ని తీసుకొచ్చి వాడు మామూలుడా ప్రధాని యొక్క కుమారుడు, వాడు డైరెక్ట్గా తీసుకొచ్చేసాడు ఇంట్లోకి. తీసుకొచ్చేసి ఆమెతో వ్యభిచారం చేయడం ప్రారంభించాడు. ఇది తెలుసుకున్నటువంటి దైవజనుడు అహరోను యొక్క మనవడు ఎలియాజరు యొక్క కుమారుడు ఫీనెహాస్ అన్నవాడు ఒకడున్నాడు. ఆ సంగతి తెలుసుకున్నాడు. ఒక పక్కన పాపము చెయ్యనటువంటి స్త్రీలు చచ్చిపోతున్నారు. ఒక పక్కన ఏ కుటుంబం అయితే మొగుడైతే వ్యభిచారం చేస్తున్నాడో వాడు భార్య పిల్లలు చచ్చిపోతున్నారు. ఒక పక్కన ఏ స్త్రీ అయితే వ్యభిచారం చేస్తుందో తన భర్త పిల్లలు చచ్చిపోతున్నారు. కుటుంబంలో ఎక్కడ చూసినా మరణాలే, కుటుంబంలో ఎక్కడ చూసినా తెగులుతో చచ్చిపోతున్నారు, మరణంతో చచ్చిపోతున్నారు. అమాయకులైన వారేమో వీళ్ళు పాపం చేయడగా వాళ్ళ బదులుగా వీళ్ళు ఇక్కడ చనిపోతున్నారు. చనిపోవుచుండగా ఒకడు మళ్ళీ ఒక దాన్ని తీసుకొచ్చి గుడారములో వ్యభిచారము చేయుచుండగా, దేవుని బిడ్డలారా, ఫీనెహాస్ అన్నవాడు ఈటె చేత పట్టుకొని వాళ్ళిద్దరూ మంచం మీద దిగంబరులుగా ఉండగానే, పాపము చేయుచుండగానే వీటి తీసుకువచ్చి ఆ ఫీనెహాస్ అనే దైవజనుడు వాళ్ళ నడుములో పెట్టి గుచ్చగా వాళ్ళు లోపల దిగి వాళ్ళిద్దరు చనిపోయారు. వాళ్ళ చచ్చిన వెంటనే తెగులు ఆగిపోయిందట. స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. వారిని పొడిచిన వెంటనే, చచ్చిన వెంటనే తెగులు ఆగిపోయెను. బిడా, నీ ఇంట్లో ఎవడు విగ్రహారాధన చేసినా అలాంటి వాడిని మనము మందలించాలి, గద్దించాలి. అది నీ ఇంటిలోనికి రానివ్వకూడదు. నేను చెప్పేది రక్షణ పొంది బాప్తీసం తీసుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒకవేళ నీ కొడుకు రక్షించబడకపోతే మనం ఏం చేయలేం. కానీ నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలి. నువ్వు రక్షించబడ్డావు, నీ భర్త రక్షించబడింది, నీ పిల్లలు రక్షించబడ్డారు. మరలా నువ్వు ఎవరో చేస్తున్నారు, నా చుట్టాలండి, నా బంధువులండి, నా ఇంట్లో వాళ్ళండి. సీనియర్ విశ్వాసులకు బుద్ధి లేకపోతే నీకు బుద్ధి ఉండాలి. మనం అలాంటి తప్పుడు పాపాలు, విగ్రహారాలకు సంబంధించింది ఏ పని చెప్పండి, ఏ పని చేయడం వల్ల వచ్చే నష్టమేడు పాస్టర్ గారు? నీవే పోతావు, నీ కుటుంబమే నాశనం అయిపోద్ది. వాళ్ళు బాగానే ఉంటారు. ఈ కొసుబి, ఈ చిమ్మిరిని దేవుడు ముందు పెట్టి అన్నాడు, పౌలుతో అంటాడు. పౌలు అంటాడు, ఇదిగో వీళ్ళు చేసిన పనిని బట్టి 23,000 మంది ఏమైపోయారట? చనిపోయారు. విగ్రహారాధన మనం చేయదగిన వారము కాదు. కొళ్ళ దగ్గర ఉండాల్సిన దాని కాదు. విగ్రహానికి సంబంధించి ఏది మనం మోయించకూడదు, ముట్టకూడదు, తినకూడదు. ఇది దేవుని శాసనం. స్తోత్రం కలుగును గాక. వారు పక్కోళ్ళు పెట్టారు, తినకూడదు. నీ కుటుంబం మంచిగా ఉండాలి, నువ్వు ఆత్మీయతలో ఎదగాలి, నువ్వు గొప్పగా దీవించబడాలి, ఆశ్రయించబడాలి. రక్షణ పొందిన ప్రతి బిడ్డ విగ్రహానికి సంబంధించింది ఏది మనం పని చేయకూడదు. నేను ఎందుకు నా ఇష్టం అండి చేస్తానండి అని అన్నావా? పడు, నువ్వు తిప్పలు నువ్వు పడు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, పాస్టర్ గారు ప్రార్థన చేయట్లేదండి. కావాలని నువ్వు చేసుకుని నీ కుటుంబానికి శాపం నువ్వు తెచ్చుకో. అందుకే బిలాం అన్నాడు, ఏం లేదు, అంత కష్టపడవలసిన పనేం లేదు. వీళ్ళకి అర్థం వ్యభిచారం వైపు విగ్రహారాధన నడిపితే కనుక దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? కొట్టేస్తాడు. పౌలు అది గుర్తు చేస్తున్నాడు కొరింథీ సంఘానికి. ఈ రోజున నేను అదే మీకు గుర్తు చేస్తున్నాను. బిడ్లారా, చేతులు జోడించి సేవకుడిగా ఒక మాట చెప్తున్నాను, మనము వాటి జోలికి వెళ్ళవలసిన వారము. చెప్పండి గట్టిగా. చర్చిలో వాళ్ళు మేము చాలా, నువ్వు గుడ్డిగా మనుషుల్ని వెంబడించుకో. మీలో ఉన్న దుర్బుద్ధి చెప్తున్నాను నేను, నీలో ఉన్న దుర్బుద్ధి చెప్తున్నాను నేను, తప్పుడు బుద్ధి అది. నువ్వు మనుషుల్ని వెంబడించుకో, యేసయ్యను వెంబడించాలా. స్తోత్రం కలుగునుగాక. ఎవరిని వెంబడించకూడదండి మనం? చెప్పండి, ఎవరిని వెంబడించకూడదు? మనుషులు వెనకాల తిరగకూడదు. ఎవరు వెనకాల తిరగాల? ఇప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు, నీ కుటుంబం పాడైపోద్ది. ఎన్నో శోధనలు వచ్చేస్తాయి, రోగాలు, బాధలు, బందీలు, కష్టాలు, దుఃఖాలు, ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. అందుకనే పౌలు కొరింథీ సంఘానికి అంటాడు, వారు చేసినట్లుగా మనము చెప్పాలి. వారు చేసినట్లుగా మనము చేస్తే మనకేమొస్తుందట? శాపము, మరణం వస్తుంది. ఒక్క రోజులోనే తెగులు వల్ల 24,000 మంది ఏమైపోయారట? చనిపోయారు. ఈ రోజున, ఈ సమయంలో సేవకునిగా, ఒక దైవజనుడిగా చెప్తున్నాను, చర్చిలో వాళ్ళు నీకంటే సీనియర్ విశ్వాసాలు నమ్ముకొని ఈ పనులు చేయి, ఈ పెట్టు, అవి పెట్టు అన్నారంటే దాని జోలికి వెళ్ళకండి. మళ్ళా మేము చేతులు జోడి చెప్తాను, పెట్టకండి, తప్పు, అది విగ్రహారాధన, అది చేస్తే నీకు శాపం వస్తుంది. శాపం. యేసయ్య కావాలా, లోకం కావాలా? నిజం చెప్పండి, చేయి పైకి నిజం చెప్పండి, మీకు యేసయ్య కావాలా, లోకం కావాలా? మరి యేసయ్య పని చేయడం మానేసి సైతాన్ పనులు ఎందుకు చేస్తున్నాం మనం? చెప్పాలి. ఎవరు కావాలి నీకు? యేసయ్యను కోరుకున్నావు అనుకో, అగ్నిగుండంలో దూకే, నిన్ను కాలిపోనేకుండా నీ పక్కనే నిలబడతాను యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. సింహాల బోన్లో పడిపో, సింహాలు తిన్నవ్వకుండా కాపాడుతాడు నా యేసయ్య. అలల చేత కొట్టబడు, తుఫాన్ ఆపగల శక్తి గలవాడు నా యేసయ్య. కింద పడిపో, చెయ్యి పెట్టి పైకి లేవనెత్తగలవాడు నా యేసయ్య. నీటిలో మునిగిపో, నశించిపోతున్నానయ్యా, చెయ్యి అందించమంటే అందించగలవాడు నా యేసయ్య. ఇంత గొప్ప దేవుడు మనకుండగా ఇవెందుకండి మనకి?
నా తండ్రి చిత్తము లేదే ఎవడు నా దగ్గరికి రాడని చెప్పాడు. అసలు నువ్వు పుట్టకముందే నా బిడ్డగా ఎంచుకుంటానని దేవుడు నీ కుటుంబంలోంచి నేను ఎందుకున్నాడు బిడ్డలారా? స్తోత్రం కలుగునుగాక. నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయనంటే నువ్వంటే ఆయనకి ఎంత ఇష్టం, నువ్వు కూడా అంతే ఎక్కువగా ప్రేమించాలా. మన సృష్టికర్త మనకు భర్త అయి ఉన్నాడు. ఈ భర్తని కాదని వేరొక పురుషుడి దగ్గరికి వెళ్తే ఎలాగ వ్యభిచారమో, ఈ యేసయ్యని కాదని కనపడ్డ ప్రతి పందాల దగ్గరికి వెళ్ళి ఈ తినడం వల్ల నువ్వు ఆత్మ సంబంధం వ్యభిచారం చేస్తూ ఉన్నావు. ఈ వ్యభిచారం కన్నా వ్యభిచారం చాలా గొప్పది. దీనికన్నా క్షమాపణ ఉంది కానీ దీనికి క్షమాపణ లేదు. అందుకే నువ్వు చాలా కోల్పోతావు. అలాంటి పనులు మనము చేయకుందముగాక. దేవుని బిడ్డలంగా నిలబడదుముగాక. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభు కొరకు నిలబడదుముగాక.